Yeah. Okay. For the topic, OOPS concept. OOPS, OOP, Object Oriented Program. Right, and good morning. Good morning. H లేదు స్టార్టింగ్ లో Oops, WO. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ని షార్ట్ కట్ లో ఊప్స్ అంటారు. OOP. ఎగ్జాంపుల్ రైట్. ఐపీ వ్యాలిడేషన్ ఎగ్జాంపుల్ ఉంటాయి. ఐపీ వ్యాలిడేషన్ ఎగ్జాంపుల్. ఐపీ ఈక్వల్స్ టు ఐపీ అడ్రస్. క్వశ్చన్ ఏముంది, ఫైల్ ఏముంది, మళ్ళీ ఇంటూ మైండ్ అబ్సెంట్ ఉంటే ఎట్లా? ఆ పైన ఏం పెట్టాం, ఏం వాల్యుయేషన్ అన్నాం, ఇక్కడ ఐసీ పెడతాం. కొటేషన్ లో 192 168 192 168. ఐపీ అడ్రస్ ఐడియా ఉందా మనకి లోకేష్? డాట్స్ ఉంటాయి తెలుసా? 192.168.130.25. కొటేషన్ ఓకే. కింద అన్ని నెంబర్స్ ని కన్వర్ట్ చేద్దాం. లిస్ట్ కంప్రెషన్ ఐడియా ఉంది కదా? కింద ఐపీ అండర్ స్కోర్ నమ్స్. లిస్ట్ కంప్రెషన్ వాడి లిస్ట్ కంప్రెషన్ వాడకపోయినా స్ప్లిట్ వాడచ్చు. స్ప్లిట్ వాడితే ఏమైంది చెప్పండి? 192 168 130 25 సపరేట్ గా నాకు ఇంటిజర్ రావాలా. ఏం చేస్తాం? స్ప్లిట్ యూస్ చేస్తాం. స్ప్లిట్ వాడితే ఏమిటి వస్తాయేమో? స్ప్లిట్ వాడితే సపరేట్ అవుతాయి. అదే ఏం పెడతావు? స్ప్లిట్ ఎట్లా వాడతారు? రాయండి. ఐపీ డాట్ స్ప్లిట్ మెథడ్ ఇస్తాం. రాయ్ సార్. ఐపీ డాట్ స్ప్లిట్ మెథడ్ ఎల్ఐటి ప్రింట్ ఆఫ్ ఐపీ అండర్ స్కోర్ నమ్స్. ఇంతేనా? ఏమైనా యాడ్ చేయాలా? గుర్తు లేదా? స్ట్రింగ్ ఆపరేషన్ అక్కడ స్ప్లిట్ దేంతో చేస్తావని చెప్పట్లేదు దానికి. నువ్వు ఏమి చెప్పకపోతే ఏం చేస్తుంది? బయట డిఫాల్ట్ గా స్పేస్ కన్సిడర్ చేసుకుంటుంది సెకండ్ లైన్ లో. ఇప్పుడు మనకు డాట్ అడ్డం ఉంది, డాట్ రిమూవ్ చేయాలి. స్ప్లిట్ ఆఫ్ ఏం పెట్టాలి? కోట్స్ లో కోలన్ కాదు, కొటేషన్ లోపల కోలన్ డాట్. అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రింట్ ఐపీ నమ్స్ అంటే 192 168 130 25. అది స్ట్రింగ్ ఇంటిజరా? చెక్ చేయి, ప్రింట్ చెక్ చేస్తుంది. స్ట్రింగ్ లో వస్తుంది. ప్రింట్ చేసి చూడు. ఐపీ వెయిట్ సెకండ్ లైన్ లో నమ్స్ ప్లేస్ లో ఎస్టీఆర్ఎస్ పెట్టు. ఐపీ ఎస్టీఆర్ఎస్ నమ్స్ ప్లేస్ లో ఎస్టీఆర్ పెట్టు. కింద కూడా
700. చూడగానే చెప్పచ్చు 190కి కోడ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ ఫార్మాట్. సెకండ్ లైన్ లోనే నాకు ఇంటీజర్ కన్వర్ట్ అయిపోవాలా. ఏం చేద్దాం? బిఫోర్ ఐపీ ఇంట్ టైప్ కాస్ట్. నో, అయిపోయినది ఏంటి? స్ట్రింగ్. డైరెక్ట్ స్ట్రింగ్ ఎట్లా మార్చేస్తావు? 192 మొత్తాన్ని మార్చలేము కదా. దాన్ని మళ్ళీ ఇటరేట్ చేయాలి. లిస్ట్ కంపారిజన్ వాడాలి. ఎట్లా వాడతారు? సెకండ్ లైన్ లో లిస్ట్ కంపారిజన్ ఏమి స్టార్ట్ చేస్తారు? స్క్వేర్ బ్రాకెట్స్. సెకండ్ లైన్ లో ఈక్వల్స్ తర్వాత ఉంది కదా, అది ఒక వేరియబుల్ మాదిరి అరేంజ్ చేసుకోండి. దాన్ని ఇటరేట్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయి. ఫర్ నమ్ పనులు చేస్తారు. ఐపీ డాట్ స్ప్లిట్ ప్రింట్ చేసింది ఏమొచ్చింది చూడు అక్కడ. లిస్ట్ లో రిటర్న్ చేసిన వచ్చింది. ఇప్పుడు దాన్నే ఈ లిస్ట్ నే మనం ఇటరేట్ చేయబోతున్నాం కదా. అక్కడ ఫర్ నమ్ ఇల్ ఏం పెడతాం? ఐపీ. ఎందుకమ్మా? అదంతా ఉంది కదా. రైట్, అంతే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం మనం? కండిషన్ ఏమైనా ఉందా? వెయిట్ వెయిట్ వెయిట్, ఇంకా ఫినిష్ అవ్వాలి. వెయిట్, సింటాక్స్ ఎర్రర్, లిస్ట్ కంప్రెషన్ తెలీదా? పూర్తి అవ్వలేదు ఇంకా. ఫర్ రాసినావు, ఫర్ అంటే రాయొచ్చా? కండిషన్ ఏమైనా ఉందా మనకు? కండిషన్ వాడుతున్నామా? నో అంజన్. కండిషన్ అవసరం లేదు. ఏం చేయాలనుకుంటున్నాం మనం? బిఫోర్ ఇంటీజర్ ఇంట్ ఆఫ్ నేమ్. కాదు, అసలు ఏం చేయాలనుకుంటున్నాం మనం? ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలనుకుంటా. కన్వర్ట్ చేయాలి అంటే నీకు కావాల్సింది ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు? బిఫోర్ గుడ్. ఫర్ ముందర పెట్టుకుంటావు. నమ్ యాక్చువల్ గా పెట్టు, నమ్ స్పేస్. ఇప్పటికీ ఏం చేంజ్ లేదు. ఉన్నదాన్ని మళ్ళీ చేసుకుని ప్రింట్ చేసినాం అంతే. ఇప్పుడు మనకి కన్వర్ట్ అయిపోవాలంటే ఇంత ఆడ కాదు, నమ్నే నమ్ముని కన్వర్ట్ చేయాలి. నమ్ములోకే కదా వస్తుంది 192, 168 కూసర్ వస్తుంది కదా. ఇది మీరు చేసినారు ఇంత ముందు, చెప్పినాను కదా లాస్ట్ క్లాస్ లో. ఇంటిని ఒకటి చేయాల్సింది కదా. ఓన్లీ నమ్కే బ్రాకెట్. నమ్ముని ఒకటి చేయాలి. బిఫోర్ కంట్రోల్ డి చెప్పాలి. కంట్రోల్ ఇచ్చి ఒక దాంట్లో కామెంట్ చేసి, సెకండ్ లైన్ కామెంట్ చేసి, థర్డ్ లైన్ లో ఇంటూ బ్రాకెట్ రిమూవ్ చేయి. బ్రాకెట్ తర్వాత సేవ్ అని రన్ చేయి. ఏమొస్తుంది ఆన్సర్? క్లారిటీ ఉండట్లేదు మీకు ఎంతవరకు అట్లా. సేమ్ వస్తుంది. మనం ఏం చేయలే, ఊరికి ఇటరేట్ చేసి అక్కడ పెట్టినాం అంతే. మన లిస్ట్ కంపారిజన్ ఎందుకు వాడినాము? ఇంటీజర్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఏదైతే వాడుకుంటున్నామో అది ఫర్ ముందర పెడతాం. దాన్ని మనం ఇంటర్వ్యూ కట్ చేసుకోవచ్చు. లోకేష్ అర్థమవుతుందా? లోకేష్ అర్థమైందా? అర్థమవుతుందండి. ఇప్పుడు ఏ లైన్ రిమూవ్ చేస్తాం? సో ఇక్కడ మనం ఇంట్ ఆఫ్ అని పెడితే సరిపోతుంది. ఇక్కడ అది ఉంది ఆల్రెడీ, అందుకే ఏ లైన్ డిలీట్ చేస్తావు అంటున్నా. థర్డ్ లైన్ రిమూవ్ చేసి సెకండ్ లైన్ కామెంట్ చేసి. ఇప్పుడు ఎస్టీఆర్ కాదు, ఐపీ నమ్స్ అని అప్డేట్ చేయి. వేరియబుల్ IP_nums. ఇంతకుముందు స్ట్రింగ్ ఉంది కాబట్టి చూపించాను అనమాట మీకు ఐడియా కోసం. ఇప్పుడు క్లియరా? రిక్వైర్మెంట్ బట్టి నువ్వు లిస్ట్ కంపారిజన్ కానీ లేదా మ్యాప్ కానీ వాడుకోవచ్చు. మ్యాప్ కూడా ఐడియా ఉంది కదా, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కమా అది ఇవ్వచ్చు. అట్లా చేసిన వస్తుంది. మొన్ననే చెప్పుకున్నాం కదా లాస్ట్ టైము. ఓకేనా? క్లియరా?
ఇప్పుడు అన్ని నెంబర్స్ ఇంటీజర్ కన్వర్ట్ అయినావు. ఇంటీజర్ అంటే కనుక్కోవచ్చు మనం 0 నుంచి 250 మధ్యలో ఉందో లేదో కనుక్కోవచ్చు లేదా మనం. అండి ఓకే 255 నెక్స్ట్ థర్డ్ లైన్ లో మళ్ళీ లిస్ట్ కాంబినేషన్ వాడు. థర్డ్ లైన్ లోనే లిస్ట్ కాంబినేషన్ అప్లై చేయి. ఈ లిస్ట్ కాంబినేషన్ ఏం చేస్తున్నావు బ్రదర్? ఇందాక చేసినట్టే డైరెక్ట్ ప్రింట్ అప్లై చేయి. ఐపీ నమ్స్ ని ట్రేడ్ చేయాలి. ఏం చేస్తాం? లిస్ట్ కాంబినేషన్ ఎట్లా వాడతారు? థర్డ్ లైన్ లో ఐపీ నమ్స్ ప్రింట్ చేసినావు కదా, వాటిని ట్రేడ్ చేయాలి నేను. లిస్ట్ కాంబినేషన్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? స్క్వేర్ బ్రాకెట్ For మరి పెట్టు అక్కడ, ప్రింట్ తర్వాత పెట్టు స్క్వేర్ బ్రాకెట్ పెట్టి. ఫర్ IP. ఐపీ కాదు, నంబర్. అది ఐపీ అంటే number. ఫుల్ కదా. Okay. ఫర్ నమ్ In చివరిన క్లోజ్ చేయి. నెక్స్ట్ ఇప్పుడు ఆ నెంబర్ అనేది 0 నుంచి 250 మధ్యలో ఉందో లేదో చూడాలన్నమాట. ఫర్ ముందర రాయి 0 లెస్ దాన్ నమ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 255 స్పేస్. less than 0 less than 55. సేవ్ Okay. అంటారు. IP address ఏమంటుంది? ట్రూ బిట్వీన్. ఈ లెస్ దాన్ కాన్సెప్ట్ ఏంటంటే బిట్వీన్ లో ఉందా చూసేప్పుడు లెస్ దాన్ వాడతారు. మామూలుగా అయితే 0 గెడదాన్ పెట్టాలి మనం. ఓకేనా? సపరేట్ రాసినాం అనుకో, ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ నమ్ ఈజ్ లెస్ దాన్ 255 రాసుకోవచ్చు. ఏది ఇఫ్ లో 2 వాడినప్పుడు. అట్లా లేకోకుండా బిట్వీన్ ఉన్నప్పుడు డైరెక్ట్ లెస్ దాన్ వాడినాం. గమనించట్లేదు మీరు? అర్థమవుతుందా? కంపారిజన్ నెంబర్స్ ని ఓకే డబుల్ లెస్ దాన్ 255 వాడితే 255 కి మధ్యలో ఉంది. ఉన్నవన్నీ ఓకే మామూలుగా దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే చివరిన కండిషన్ రాసుకోవచ్చు. ఇఫ్ ద నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఓకే లెస్ దాన్ లేదా 256 55 ఉందా అట్లా రాసుకోవచ్చు. అట్లా రాసే బదులు ఇది షార్ట్ కట్ అనమాట. డబుల్ లెస్ దాన్ ఆప్షన్స్ ఎట్లా వాడతారంటే బిట్వీన్ లో ఉందా లేదా మధ్యలో ఉందా లేదా కనుక్కునేది వాడతారు. ఇప్పుడు ఇది ఐపీ అడ్రస్ వ్యాలిడేనా? Yeah. yes, sir. Yes, sir. ఓకే, అది చివరిన లైన్ నెంబర్ 1 325 పెట్టు, 25 ముందు 3 పెట్టు. ఇది వ్యాలిడా? No అంజీ. No. 7 రన్. ఓకేనా? నెక్స్ట్ రివర్స్ ఏదండి? 24 3 రిమూవ్ చేసి థర్డ్ లైన్ లో ప్రింట్ ఆఫ్ కన్సర్ అక్కడ పెడితే చెప్తా. నువ్వు కన్సర్ మూవీ చేస్తున్నావు. ఆల్ Okay. ఏఎల్ఎల్ ఆల్ ఆఫ్ మొత్తానికి ఆఫ్ పెట్టు. 7 రన్. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. అంటే ఇప్పుడు మొత్తం 4 ఉన్నాయి ఐపీ అడ్రస్. 4 అన్ని ట్రూలు అయితేనే అది వ్యాలిడ్ ఐపీ. ఇలా చేయొచ్చా? Yes, sir. కొత్త కీవర్డ్ ఇది. ఆల్ అంటే అన్ని ఉండాలని. ఓకే, నెక్స్ట్ థర్డ్ లైన్ కంట్రోల్ డి, కామెంట్స్ థర్డ్ లైన్ ఆల్ రిమూవ్ చేయి. ఆల్ బ్రాకెట్ రిమూవ్ చేయి.
చివరిని కూడా ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా ఉంది. లిస్ట్ లో ఆపరేషన్ కౌంట్ ఉందా? అండి. ఇప్పుడు ఫోర్త్ వేరియబుల్ పెట్టుకో. నమ్స్ ఈక్వల్స్ టు పెట్టు. చివరి బ్రాకెట్ రిమూవ్ చేయి. దీంట్లో నమ్స్ లో ఏమున్నాయి ఆన్సర్? నమ్స్ లో ఏముంటది? 192, 168, 130. రాంగ్ ఆన్సర్. లైన్ నెంబర్ 4 వేరియబుల్ పెట్టు నమ్స్ అది. ట్రూ ఉందండి. అన్ని ట్రూ బులియన్ వాల్యూస్ కదా. ట్రూ ఉందండి. ఓకే, కింద if nums dot count of nums కౌంట్ అనేది లిస్ట్ ఆపరేషన్ కదా. కౌంట్ ఆఫ్ ట్రూ ఈక్వల్స్ టు 4 అయితే 4. కౌంట్ ఆపరేషన్ తెలియదు నీకు ఎట్లా పడలేదు ఇంతకు వాళ్ళే. ఆ లిస్ట్ ఆపరేషన్ కౌంట్, అపెండ్, ఇండెక్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఒకటే ఇస్తావు ఏదైనా కూడా. కౌంట్ ట్రూ తర్వాత క్లోజ్ చేసి డబుల్ ఈక్వల్స్ ఎందుకు వాడతాం? కండిషన్ కూడా వాడుతున్నా. స్పేస్ డబుల్ ఈక్వల్స్ టు 4. కోలన్ ప్రింట్ వ్యాలిడ్ ఐపి. 4 ట్రూ కాకపోతే ఏమైతుంది? బ్రదర్ ఏమి రాస్తున్నావు? నిద్రపోతున్నావు క్లాస్ లో ఏమన్నా? ప్రింట్ తర్వాత ఏం రాస్తాము? వ్యాలిడ్ అయితేనే ఇన్వాలిడ్ అయిపోయి చెప్పాలా వాళ్ళకి. ఏం రాస్తావు అక్కడ? విత్ ఇన్ కొటేషన్ లో అది మర్చిపోయినావే. రాసుకుంటూ పోయిందనా. అక్కడ ఎందుకు అండర్ స్కోర్లు ఎందుకు? వేరియబుల్ డిక్లేరేషన్ కూడా పెట్టమని చెప్పిన. ఇక్కడ ఏం అవసరం? యూజర్కి అర్థమయ్యే కోసం. వ్యాలిడ్ ఐపి జనరల్ కదా. వేరియబుల్ పెట్టేప్పుడు మ్యాండేటరీ అని చెప్పాను. అండర్ స్కోర్లు మ్యాటర్ కోసం ఎందుకు రాయాలి? అండర్ స్కోర్లు క్లోజ్ చేయి. ఎల్స్ అయినప్పుడు కానప్పుడు అన్ని ట్రూ కాకపోతే ఒకటైనా ఫెయిల్ అయితే దాంట్లో ఫాల్స్ అయితే ఇన్వాలిడ్ అయితే. అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో మీరు పట్టుకొస్తారు ఫస్ట్ ఐపీని /d+./d+. అని. అది వచ్చిన తర్వాత వ్యాలిడేట్ చేయమంటే ఇక్కడ కూడా వ్యాలిడేట్ చేయొచ్చు మీరు. అది వ్యాలిడ్ అయిపోయినా కదా అని. అంతేనా? ఓకేనా? సేవ్ అంటాను. ఆల్ వాడచ్చు, లేదంటే కౌంట్ ఆప్షన్ ఉంది. క్లియర్ అర్థమైందా? ఎవరు కన్ఫ్యూజ్ అవుతారా? ఆల్ అంటే 5th లైన్ లో ఆల్ కౌంట్ ప్లేస్ లో ఆల్ యూజ్ చేసుకోవచ్చు. అదేమ్మా, ఆల్ వాడినప్పుడు ఫ్రంట్ లో వాడతావు. ఓకే, కంట్రోల్ డి, లైన్ నెంబర్ 5 కంట్రోల్ డి చెయ్యి. 5 కంట్రోల్ డి. కౌంట్ స్టైల్లో వాడాలంటే ఇట్లా 5th లైన్ కామెంట్ చేయప్ప. 6th లైన్ లో ఆల్ ఆఫ్ నమ్స్ ఒకటే. కౌంట్ అవి రిమూవ్ చేసి ఆల్ ఆఫ్ నమ్స్ అవి కౌంట్ అంతా రిమూవ్ చేసి అవసరం. ఈక్వల్స్ వరకు రిమూవ్ చేసి మొత్తం. డబుల్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ట్రూ. 4 ప్లస్ ట్రూ పెట్టు. అర్థమైందా? అన్ని ట్రూ అయితే అర్థం. ఆల్ అనేది ట్రూ కోసం పనిచేస్తుంది. 7 రన్. ఇందాక ప్రింట్ చేసినాం కదా మనం. ఆల్ ఆఫ్ నమ్స్ కొడితే ట్రూ అని వచ్చింది ఆన్సర్. పేరెంట్ అట్లయినా వాడుకోవచ్చు, ఇట్లయినా వాడుకోవచ్చు అంటున్నా. వ్యాలిడ్ అయిపోయి ఒకటి అన్ని ట్రూ కాబట్టి. అందులో ఒకటైనా ఇన్వాలిడ్ అయింది అనుకో 160 అది 269 పెట్టు. 168 ని 268 మార్చు. ఒకటి ఫెయిల్ అయినా చెప్పదు ఇన్వాలిడ్ అయితే అంటది. ఇన్వాలిడ్ అయిపోయి. ఓకేనా? రేంజ్ రాసాం కదా మనం 0 to 2 మధ్యలో అని. అందువల్ల అది తీసుకుంటుంది.
ఓకే, క్లియరా? క్లియర్ అండి. ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలాగే ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఏం ఇవ్వాలి? డిజిట్ 255 3 అని మ్యాక్సిమం ఎంత అలవాడు మనకి ఐపీ అడ్రస్ లో? 3 డిజిట్ అంటే ట్రిపుల్ కూడా అలవాడునా? 3 డిజిట్స్ అంటే అలవాడా మనకి ఐపీ అడ్రస్ లో? మ్యాక్సిమం నెంబర్ ఎంత? 255. అందుకే త్రిబుల్ అలవాడా ఉన్నా. మరి ఆన్సర్ ఏం చెప్పాలి మీరు? నాట్ అలౌడ్. నాట్ అలౌడ్. నాట్ అలౌడ్ అంటే 25 తర్వాత స్క్వేర్ బ్రాకెట్ పెట్టి 0 to 5 పెడతాం. అదే కదా మనకు కావాల్సింది. 25 హార్డ్ కోడ్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్ 0-5 పెడతాం. అప్పుడు ఏమవుతుంది? 25 0, 25 1, 25 2 ఏదో రావచ్చు కదా. మీరు చేసిన ఐపీ అడ్రస్ లాజిక్ ఉందా? ఇక్కడ చేశాను చూడండి ఇది ఒకసారి. అదే చెప్తున్నాను పా. స్టార్టింగ్ లో ఏమి ఇచ్చాడు? థర్డ్ లైన్ లో 25 తర్వాత 0 to 5 అన్నాడా? అంటే అప్పుడు ఏమవుతుంది? నెంబర్ లేవు 1 2 3 4 0 సహా అవుతాయి. 0 కూడా వస్తుంది కదా. 250 కూడా వస్తుంది కదా. 0 to 4. 250 నుంచి 250 వరకు. క్లియరా? తర్వాత 3 డిజిట్ అయిపోయిన తర్వాత కనిపించట్లేదు, జూమ్ చేయి. మళ్ళీ అన్నాడు, మళ్ళీ ఆర్ సింబల్ అన్నాడు. ఆర్ సింబల్ వచ్చి 2. ఫస్ట్ 3 డిజిట్స్ అయిపోయిందప్ప. నెక్స్ట్ 2 డిజిట్స్ పెడుతున్నాడు. 3 2 1. దట్ ఈస్ 200 to 249 వరకు ఉంటుంది. అట్లా. ఓకేనా? ఇక్కడ ఇంకా స్టెప్ బై స్టెప్ అర్థం చేస్తుంది చూడండి. ఒక పెన్ రాసి ఎట్లా మ్యాచ్ అవుతుంది ఏంటని క్లారిటీ వస్తుంది. ఓకే, బౌండరీ ఇచ్చాము. బౌండరీ మనం చెప్పినాం కదా ఆల్రెడీ. ఆ గ్రూపింగ్ కూడా చెప్పినాం కదా, గ్రూపింగ్ అని ఇలా ఉంటుందని. అదే ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ పక్కన వేసాను అంతే. ఓకే ఓకే, సరే. నోట్స్ కంట్రోల్ ఎఫ్. సరే, కంట్రోల్ ఎఫ్. ఎగ్జాంపుల్ నోట్స్ మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్ ex.py. క్లాస్ నేమ్ ఇప్పుడు రాయబోయేది క్యాపిటల్ లెటర్ పెట్టాలన్నమాట. ఫస్ట్ ఎఫ్ క్యాపిటల్ పెట్టు. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఫస్ట్ అన్నమాట. ఎఫ్ క్యాపిటల్ పెట్టు ఫస్ట్ లో. క్లాస్ నేమ్ కి ఎఫ్ సారీ అంజన్, మీ వాయిస్ FIRST లో ఎఫ్ క్యాపిటల్ పెట్టు. ఓకే ఎఫ్ క్యాపిటల్. ఓకే, క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ అనమాట. ఓకేనా? క్లాస్ నేమ్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలి. కోలన్. తర్వాత నువ్వే చెప్పు ఏం చేస్తావో. నేను చెప్పాలి అది. డెఫ్ యాడ్ అడిషన్ తీసుకో. అడిషన్ కూడా తెలుసు కదా. అడిషన్ చేయాలి ఏం కావాలి మినిమం మనకి? సో మనకి 2 పెట్టండి. Close the bracket and colon. Colon. సారీ, ఇది సిగ్నల్ కట్ అవుతుంది. చేయి అడిషన్ తెలుసు కదా నీకు. ఫంక్షన్ క్లాస్ కూడా తెలుసు అంటే నీకు. ఫంక్షన్ గురించి చెప్పినాం కదా. Return TURN లోకేష్. ఓకే, Number plus number plus yeah. Function calls. also
ఏ Yeah. లోకేష్ క్లాస్ ని కాల్ చేయ ఆ ఇంట్లో చూడు పొట్టి, ఆ ఇంట్లో చూడు పొట్టి. సారీ ప్రియాంక, క్లాస్ ని కాల్ చేయి లాస్ట్ లో. ఫంక్షన్స్ లోనే చేయాలి. ఫస్ట్ క్లాస్ తర్వాత ఫంక్షన్ లాస్ట్ లో బ్యాక్ వచ్చేసి కంప్లీట్ బ్యాక్. ఓబీజే ఈక్వల్స్ టు ఫస్ట్ ఓ OBJ equals to first any variable name. Yeah, equals to ఓబీజే ఈక్వల్ టు నా first. వెయిట్ అని చెప్తాను. వెయిట్. హలో, మనకి ఇక్కడ తెలుసు కదా, ఈ ఫంక్షన్ తెలుసు మనకి. ఓకేనా? యాడ్ చేయడం, వన్ ఆర్గ్యుమెంట్ ఇవ్వడం, రిటర్న్ పంపించడం. ఓకే. ఓకే. ఫంక్షన్ కి అయితే గన బయట ఉండాలి. క్లాస్ బయట ఉంటే దాన్ని ఫంక్షన్ అంటాం. క్లాస్ లోపల ఉంటే దాన్ని మెథడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. క్లాస్ బయట ఉందనుకో, క్లాస్ లోపల లేకుండా బయట ఉంటే దాన్ని డిఫరెంట్ కనిపిస్తే ఏమంటారు? హలో, మెథడ్ అంటారు. రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు? క్లాస్ బయట ఉంటే ఫంక్షన్, క్లాస్ బయట ఉంటే ఫంక్షన్. ఒకవేళ క్లాస్ లోపల ఉంటే డెఫినెట్ కనిపిస్తే మెథడ్, లేదా క్లాస్ సంబంధించి మెథడ్ అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు అయిన తర్వాత బ్యాక్ వచ్చేప, బయటకు వచ్చేసాయి. ఫంక్షన్ నుంచి బయటికి రా, క్లాస్ నుంచి బయటకు రా. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? క్లాస్ ని మనం డైరెక్ట్ గా మనం యాడ్ ని వాడుకోలేము. అందువల్ల ఫస్ట్ అనేది మెయిన్ డోర్, యాడ్ అనేది బెడ్రూమ్ డోర్ అనుకోండి. బెడ్రూమ్ లోకి పోవాలంటే ఫస్ట్ మెయిన్ డోర్ దాటిపోవాల్సిందే కదా. అట్లా ఫస్ట్ కి మనం కాల్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఓబీజే చాలే షార్ట్ కట్ లో. బయటకు వచ్చేసి చెప్పిన ఇందాక ఇన్లే నువ్వు లేదు, ఫంక్షన్ నుంచి బయటకు రా, క్లాస్ నుంచి బయట రామని చెప్పినా కదా ఇందాక. నువ్వు కన్సిడర్ పెట్టినావు కానీ ఎంటర్ కొట్టలే. అట్లా ఆబ్జెక్ట్ ఈక్వల్ టు మెయిన్ డోర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ కదా. ఫస్ట్ కాల్ చేయాలి. ఫస్ట్ కాల్ చేయడం అంటే ఎట్లా? ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. అయిపోయిందా? కింద క్లాస్ ను ఒకసారి కాల్ చేస్తాం అంతే. దాని నుంచి మన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ని వాడుకుంటాం. నెక్స్ట్ టైం నుంచి క్లాస్ ను కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ని కాల్ చేయాల్సిన అవసరం లే. ఆల్రెడీ ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకుని ఉంది. కింద ప్రింట్ ఆఫ్. ఎందుకు ప్రింట్ పెడుతున్నాం? అడిషన్ లో రిజల్ట్ ఉంది కాబట్టి. ఆబ్జెక్ట్ డాట్ ఓబీజే డాట్ యాడ్. యాడ్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ? 2 ఆర్గ్యుమెంట్స్. 2 పంపించు. ఇది చెప్పింది నేను రియల్ టైం వచ్చేప్పుడు ఇంకా సినిమా ఉంటా చెప్తున్నా. ఫంక్షన్ కాల్ చేసి తెలుసా ఎట్లా పంపించాలి ఆర్గ్యుమెంట్స్ నీకు? ఓపెన్ బ్రాకెట్. వెయిట్ హలో,
వెయిట్ నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నాను కూడా అబ్బాయి తెలియని తమ్ముడు తెలియని కొంచెం ఉండు. ఫంక్షన్ సింటాక్స్ తెలుసు తమ్ముడు లోకేష్, అంజన్ నీతో రాపించేట్టు ఒకసారి గుర్తుంది నాకు. అంజన్ మరి ఎంత చదువుకోకుండా ఎట్లా బి? ఎక్కడన్నా కాల్ చేయి, లైన్ నెంబర్ 5 లో చేయి, 6 లో చేయి, 10th లో చేయి, అంతా సేమే ఉంటుంది కదా. ఫంక్షన్ కాల్ చేస్తే ఆ సింటాక్స్ తెలియకపోతే చాలా కష్టం మనకి. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే అండి. చదివేది బ్లైండ్ గా చదవకూడదు, అర్థం చేసుకుని చదివి గుర్తుపెట్టుకోవాలా. ఇట్లా చదివితే కష్టం. ఎక్కడన్నా ఉండలే డాట్ యాడ్ కానీ ఫంక్షన్ కాల్ చేయని యాడ్ డబుల్ క్లిక్ చేయప్ప, యాడ్ డబుల్ క్లిక్ చేయి. అది తెలుసు కదా, అర్థమవుతుంది కదా. సెకండ్ లైన్ డిఫైన్ చేసి ఉన్నాము, లైన్ నెంబర్ 5 లో కాల్ చేస్తున్నాము. డిఫైన్ చేసి ఆర్గ్యుమెంట్ పంపించి దానికి సంబంధించి వాల్యూస్ పంపించాలి. అది తెలియదు, చిన్న బేసిక్ కదా మనది. పక్కన ఎప్పుడు పంపించాం ఇంటర్వ్యూలో మనం. చదువుకో, నెక్స్ట్ టైం బాగా చదువుకోపా. ఓకే అండి. క్లోజ్ చేయి, బ్రాకెట్ క్లోజ్ చేయి. ఓకే సేవ్ అండ్ రన్. మెట్లు పెట్టు లోకేష్. ఫైల్ నేమ్ ముందు చూడు. ఎగ్జాంపుల్ ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది ఎర్రర్? చదవండి ఒకసారి. First dot odd of takes 2 positional arguments, but 3 were given. 2 takes 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, బట్ 3 ఇచ్చినామంటుంది. సరేలే, లైన్ నెంబర్ 2 లో num1 ముందర అంజన్ పెట్టు. num1 ముందర అంజన్ చూద్దాం టెస్ట్ కోసం. కమా అంజన్ కమా 3 ఇచ్చినా ఉంటుంది కదా. 3 ఇప్పుడు 3 ఇచ్చినాం, చూద్దాం ఏమంటుందో అంటున్నా. ఓకే అండి. అరే వచ్చింది. అవునా? ఓకే, ఇది కొంచెం స్పెషల్ అన్నమాట క్లాస్. ఓకేనా, ఇక్కడ అంజన్ వాడకూడదు. ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఇష్టం వచ్చిన నా పేరు, నీ ఇష్టం వచ్చి నీ పేరు పెట్టుకుంటావు కదా, అలా పెట్టుకోకుండా ఒక ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అది సెల్ఫ్ కీవర్డ్ అనమాట. అంజన్ రిమూవ్ చేసి సెల్ఫ్ అని పెట్టుకో. మనం ఫస్ట్ అప్పుడు num1 num2 ఇచ్చి 3 పొజిషనల్ ఉన్నాయని అనేది కదన్నా అక్కడ. అదే చెప్తున్నా. ఓకే. సెల్ఫ్ అనేది మిస్ అయింది కాబట్టి అట్లా వచ్చింది అనమాట. ఓకే ఓకే ఓకే, అందువల్ల సెల్ఫ్ అనేది మ్యాండేటరీ. మీరు రాసేపు చూసుకోండి, క్లాస్ లో రాస్తున్నారా మెథడ్ ఫంక్షన్, అది బయట రాస్తున్నారా చూసుకోండి. ఒకవేళ క్లాస్ లో రాస్తున్నారంటే సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మ్యాండేటరీ. సెల్ఫ్ అంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్ అన్నమాట. అంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతున్నావు కదా, ఆబ్జెక్ట్ ని ఆ సెల్ఫ్ లో స్టోర్ చేసుకుంటాడు. ఓకే, అర్థమైందా? ఒక ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ ఇవ్వాలప్ప. అది నా పేరు వేసుకోవచ్చు, నీ పేరు వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అనుకోకుండా ఒక పేరు XYZ ఉంది అనుకో, అది నెంబర్ గా మనం వేరియబుల్ గా అనుకుంటాం కదా. అందువల్ల సెల్ఫ్ అనేది కీవర్డ్ ఇచ్చాడు డిఫాల్ట్ గా యాజ్ ఎ ఫస్ట్ ఆర్గ్యుమెంట్. క్లియరా? num1 కి 10, num2 కి 20 సెల్ఫ్ కి పంపించాల్సిన అవసరం లేదు. క్లాస్ లో రాసినప్పుడు మాత్రం సెల్ఫ్ అనేది ఎక్స్ట్రా వేరియబుల్ గా తీసుకోవాలి. అర్థమైందా లేదా అందరికి? ఓకే, సెల్ఫ్ అనేది ఏంటి? ఇన్స్టాన్స్ ఆఫ్ ది వేరియబుల్, ఇన్స్టాన్స్ ఆఫ్ ది వేరియబుల్ లేదా ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? మన పేరు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకటి అనుకోకుండా ఒకటి పేరు XYZ వచ్చింది అనుకో, అది కూడా వేరియబుల్ అనుకుంటాం మనం. ఓకే ఓకే, క్లియర్ అప్ప? లైన్ నెంబర్ 1 లో క్లాస్ క్రియేట్ చేసినాం, దాని లోపలికి వెళ్ళి మెథడ్ క్రియేట్ చేసినాం విత్ 2 ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ చేసినాం. అయిన తర్వాత క్లాస్ అనేది మెయిన్ డోర్, యాడ్ అనేది బెడ్రూమ్ డోర్. బెడ్రూమ్ లో వరకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి. లైన్ నెంబర్ 4 అనేది మెయిన్ డోర్. మెయిన్ డోర్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ కాల్ చేయాలి. అయిన తర్వాత ఆ మెయిన్ డోర్ లోపల నుంచి మనం వెళ్ళేది బెడ్రూమ్ కి. ఆబ్జెక్ట్ అనేది మెయిన్ డోర్ కీస్ అనుకోండి, డాట్ యాడ్ ఆఫ్ అట్లా వెళ్ళడం. క్లియరా? అందరికి అర్థమైందప్ప? సరే, ఇదే ఎగ్జాంపుల్ ని సెకండ్ క్లాస్ రాసి మీరు అడిషన్ సబ్ట్రాక్షన్ 2 చేయండి, చూద్దాం కొత్త ఫైల్లో. అడిషన్ సబ్ట్రాక్షన్ 2 చేయండి. అడిషన్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, సబ్ట్రాక్షన్ చేయండి మరి ఎక్స్ట్రా.
దాంట్లోనే యాడ్ చేయొచ్చు. ఒకటే ఇంట్లో 2 ఉండొచ్చు బెడ్రూమ్స్. చూస్తా వెయిట్ ఇంకా మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేయొచ్చు. సింపుల్ టు రిటర్న్ లో ఆపరేషన్ చేంజ్ చేయి లోకేష్. సబ్స్ట్రాక్షన్. రెండు చేయమని చెప్పాడు, ఒకటే దాంట్లోనే రెండు. ఆపరేషన్స్ చేంజ్ చేసుకొని క్లాస్ ఇంకోటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో క్లాస్ ఎందుకు అమ్మాయి? ఒక ఇంట్లోనే 2 బెడ్రూమ్స్ ఉన్నాయని చెప్పిన ఏంటి చెమ్మకి. అంటే క్లాస్ నేమ్ సెకండ్. No function అది. Yes, Banu, you're right. Add second method def. సమ్ పెట్టు. సారీ, సబ్స్ట్రాక్షన్. ఇంకో ఫంక్షన్ యాడ్ థర్డ్ లైన్ తర్వాత ఎంటర్ నొక్కు లోకేష్. అదే ఓకే, సబ్ రిమూవ్ చేసి 2 3 కాపీ చేసి సబ్ రిమూవ్ యాడ్ వన్ చేసి సబ్మిట్ చేసి థర్డ్ లైన్ ఎండింగ్ ఎంటర్ రా లోకేష్. ఇక్కడ నేను కామెంట్ లో పెట్టినా లేకుంటే ఇప్పుడు మనము థర్డ్ లైన్ ఎండింగ్ ఎంటర్ రా లోకేష్. ఓకే, తర్వాత డెప్త్ సబ్ తీసుకో. మళ్ళీ ఇంకొక డెఫ్. ఇంకొక డెఫ్ 2 3 కాపీ చేసి డెప్త్ సబ్ యాడ్ తీసుకో లోకేష్. సబ్ట్రాక్ట్ పెట్టి రిటర్న్ లో num1 - num2 లోకేష్ తీసుకోలేదు. పొజిషన్ చెక్ చేసుకో లోకేష్. డెఫ్ ఫస్ట్ డెఫ్ ఎలా ఉందో ఆ ప్లేస్ లోనే డెఫ్ సబ్ ఆఫ్ డెప్త్ సబ్ సేమ్ సెల్ఫ్ ఆఫ్ num1 num2. ఇంకా సేమ్ సెకండ్ లైన్ లో ఏముందో అది ఇచ్చే లోకేష్. రిటర్న్ లో num1 - num2 మెథడ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళా ఎంటర్ రిటర్న్ num1 - num2. 6 లైన్ ఎండింగ్ ఎంటర్. లోకేష్ ఎందుకు Okay. కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు? ఇందాక బెడ్రూమ్ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చా కదప్ప. యాడ్ అనేది ఒక బెడ్రూమ్ అన్నాను, ఇంకో బెడ్రూమ్ యాడ్ చేయాలంటే ఎట్లా? కాల్కులేషన్స్ అయిపోదుగా. ఓకే, సిక్స్త్ లైన్ లో ఎంటర్ కొట్టేసి ప్రింట్ ఆఫ్ obj డాట్ ప్రింట్ ఆఫ్ లోకేష్ ఓబీజీ రిమూవ్ ప్రింట్ ఆఫ్. వెయిట్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ప్రింట్ ఆఫ్ ఓబీజీ డాట్ యాడ్ ఏదన్నా కానీ 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వు ఆఫ్ లో. కాదు, ఇప్పుడు మనము మైనస్ కూడా చేయాలి కదా. అవన్నీ అవసరం లేదు, వాల్యూస్ ఇచ్చే. వాల్యూ కనిపించమా? కాదు, ఇది సబ్ చేయాలి, సబ్ లేదు, అవసరం లేదా? న్యూ లైన్ లో 10,2 మళ్ళీ తర్వాత ప్రింట్ ఆఫ్, మళ్ళీ సెకండ్ ప్రింట్ కాల్ అలా ప్రింట్ ఆఫ్ పెట్టి కంట్రోల్ డి సెవెంత్ లైన్ యాడ్ రిమూవ్ చేసి అంతే అంతే, సేవ్ చేయి. ఓకే, ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేద్దాం. అప్పుడైనా 10 వచ్చేది, ఇప్పుడు మైనస్ వచ్చింది కదా, నెగిటివ్ వాల్యూ. సరే సరే. పాజిటివ్ వస్తుంది. సేమ్ మల్టిప్లికేషన్ కూడా ట్రై చేయి లోకేష్. అంజన్ చెప్పారు కదా మల్టిప్లికేషన్ గురించి. 5th లైన్ ఎండింగ్ ఎంటర్.
ఫిఫ్త్ లైన్ డెఫ్ తీసుకో. MUL L సరే. Control D చేసింటే ఓకేనా? క్లియర్ పిక్చర్ వస్తుందా? క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ ని వాడుకొని ఎలా మెథడ్ ని కాల్ చేయాలని. Yeah, Yes, Yes, sir. sir. ఓకేనా? సింపుల్ చూడండి, ఏం అర్థం చేసుకోండి అంతే, జస్ట్ అంతే. ఇంకా జనరల్ లాంగ్వేజ్ కూడా చెప్పాను నేను, మెయిన్ డోర్ అంటున్నా, బెడ్రూమ్ అంటున్నా. కనెక్ట్ అవ్వట్లే ఏం లోకేష్? అంజన్ ఆఫ్లైన్ లో బాగా చేస్తున్నావు, ఆన్లైన్ లో చేయట్లే. ఏ సమస్య నీతో? అయ్యో అంజన్ అది కొంచెం మా మామ ఉంటాడు కదా పక్కన, తలకాయ తింటూ ఉంటాడు ఇక్కడ. ఎవరు? అమ్మ? మామ జనార్దన్. జనార్దన్ పక్కనే ఉన్నాడా? అవునవును. సో ఇద్దరం వాయిస్తున్నాం అనమాట, ఈ పక్క ఆ పక్క. అందుకోసమే నువ్వు మొదలు ఇబ్బంది పడుతున్నావా? కొంచెం డైవర్ట్ అవుతుంది నా మైండ్. అవునా? సరే సరే, ఏం కదలే. నా ఇంటెక్షన్ వల్ల మీకు ఎక్కడమే అంతే. ఓకే ఓకే. సరే, అర్థం చేసుకుంటే చాలు స్వామి, ఏముంది, ఎట్లా రాస్తే అయిపోతుంది. ఓకే. ఓకే సర్లే, నోట్స్ అయిపో పక్కన కంట్రోల్ notes.yml. ఇలా క్లాస్ అర్థమైందా మీకు? ఊప్స్ చెప్పిన టాస్క్ ఏం చేయాలి? యాడ్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. కాదు, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో వాటిని క్లాస్ లో పెట్టి చేయాలి, మొత్తం కన్వర్ట్ చేయాలి. ఓకే. ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ కానీ ఏ టాపిక్స్ ఏమున్నాయి స్టార్టింగ్ నుంచి అన్ని ఊప్స్ లో రావాలి. అదే జావాలో అనుకో, ఇక్కడ నుంచి మొదలవుతుంది ప్రోగ్రామ్. స్టార్టింగ్ రాసేకి ఉండదు, అక్కడ ప్లేన్ పైథాన్ కోడ్ రాసేకి ఉండదు జావాలో. మన పైథాన్లో అయితే రెండు రాసుకోవచ్చు, ప్లేన్ పైథాన్ కోడ్ రాసుకోవచ్చు, ఊప్స్ సెల్ రాసుకోవచ్చు అనమాట. ఇది ఊప్స్ అంటారు. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. లైన్ నెంబర్ 8 లో ఆబ్జెక్ట్ చేసాం కదా క్లాస్ కి, అందుకు ఊప్స్ కాన్సెప్ట్ అంటారు. మళ్ళీ వాడుకోవడం, మొత్తం ఫంక్షనాలిటీని వాడుకోవచ్చు అనమాట. ఓకే, జావాలో అయితే ఊప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా ఊప్స్ స్టార్ట్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని వినలే? ఆ టైప్ అనమాట. కానీ పైథాన్లో అయితే ప్లేన్ కోడ్ రాసుకోవచ్చు, ఫంక్షన్స్ రాసుకోవచ్చు, ఊప్స్ స్టైల్ మోటార్ రాసుకోవచ్చు. ప్లేన్ పైథాన్ అంటే లైన్ బై లైన్ కోడ్ అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ రాస్తాం, ఊప్స్ అంటే క్లాసెస్ రాస్తాం. ఓకే, క్లాస్ టైప్స్ అని పెట్టు. 4 పిల్లర్ కాన్సెప్ట్ అని పెట్టు కదా, 4 పిల్లర్ కాన్సెప్ట్. 4 నెంబర్ 4 పిల్లర్స్. పిల్లర్ కాన్సెప్ట్ అందులో 1 కింద 1: I capital ఇన్హెరిటెన్స్ లో I capital పెట్టు. నోట్స్ కదా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టు. ఇన్హెరిటెన్స్ TANS
సినా సి ఎస్ సి పెట్టు సిఈ అండి. ఈ కూడా ఉంది లాస్ట్. ఓకే, ఇన్హెరిటెన్స్ ఎస్సి. ఓకే, కాన్సెప్ట్ పిల్లర్ స్పెల్లింగ్ కూడా చెక్ చేయలేక. సెకండ్ పాలిమార్ఫిజం, పి క్యాపిటల్. పాలిమార్ఫిజం, పాలి వై LY. మార్ఫిజం, PHISM, PHISM. నెక్స్ట్ థర్డ్ ఎన్క్యాప్సులేషన్, T క్యాపిటల్. ఎన్క్యాప్సులేషన్, E క్యాపిటల్. ఎన్క్యాప్సులేషన్, క్యాప్ CAP క్యాప్, CAP క్యాప్, SULATION. సారీ, క్యాప్సులే ఎస్ తర్వాత యు, ఎన్క్యాప్స్యూ, SULA. క్యాప్సులేషన్, TION. ఫోర్త్ అబ్స్ట్రాక్షన్, సారీ, అబ్స్ట్రాక్షన్, ABS అబ్స్ట్రాక్షన్. TRACTION. ఓకే, అబ్స్ట్రాక్షన్. కింద మెథడ్స్ కోలన్, ఒక లైన్ గ్యాప్ ఇచ్చి మెథడ్స్ కోలన్, మెథడ్స్ కోలన్ 1. ఇన్స్టాన్స్ మెథడ్, I క్యాపిటల్. ఇన్స్టాన్స్ మెథడ్, CE, M క్యాప్ స్పేస్ ఇచ్చి మెథడ్ లో M క్యాపిటల్ పెట్టు. మెథడ్ కంట్రోల్ D 2 పెట్టి స్టాటిక్ మెథడ్. స్టాటిక్ కంట్రోల్ D క్లాస్ మెథడ్, క్లాస్ C క్యాపిటల్. కంట్రోల్ D 4th పెట్టి క్లాస్ ముందర సూపర్ పెట్టు. సూపర్ క్లాస్ మెథడ్, సూపర్ స్పేస్. కంట్రోల్ D అబ్స్ట్రాక్ట్ మెథడ్, సూపర్ క్లాస్ రిమూవ్ చేసి అబ్స్ట్రాక్ట్, A క్యాపిటల్. అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. 5th పెట్టు. ఓకే, కింద ప్రాపర్టీస్, ఒక లైన్ గ్యాప్ ఇచ్చి ప్రాపర్టీస్, ప్రాపర్టీ PROPI, ప్రాపర్టీస్ 1: getter, 1: getter, G capital. Getter, double TER. Second, setter. Setter. ఓకే, సెటర్ అంటే సెట్ చేయడం, గెటర్ అంటే గెట్ చేసుకోవడం. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని యాడ్ చేసినామంటే మనకు హుక్స్ కాన్సెప్ట్ అయిపోయినట్టే. లైన్ నెంబర్ 2 ఎండింగ్ ఎంటర్. ఐ కిందకి వచ్చేసి మళ్ళీ 1 పెట్టు. 1: స్పేస్ సింగిల్ S capital, సింగిల్ కంట్రోల్ D. సెకండ్ మల్టిపుల్ M capital. ఓకే, మల్టీ లెవెల్. థర్డ్ వన్
మల్టీ లెవెల్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ హైరార్కీ. HIERA హైరార్కీ. ఓకే. HIERARCHY. హైరార్కీ. ఓకే, ఇండియన్ టెక్స్ట్ లో ఈ కాన్సెప్ట్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ పాలిమార్ఫిజం లో 1. ఓకే. మెథడ్ ఓవర్ రైడింగ్ 1. ఓవర్ రైడింగ్. మెథడ్ స్పేస్ ఓవర్ ఓ క్యాపిటల్ ఓవర్ రైడింగ్. రైడింగ్. ఓకే. నెక్స్ట్ మెథడ్ ఓవర్ లోడింగ్. ఓవర్ లోడింగ్ ఎల్ క్యాపిటల్. లైన్ నెంబర్ 8 చివరిన బ్రాకెట్ లో 8 చివరిన బ్రాకెట్ లో పెట్టుకో. 8 చివరిన ఓకే. బ్రాకెట్ లో రన్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ క్యాపిటల్. రన్ ఓకే. టైమ్ పాలిమార్ఫిజం ఏ క్యాపిటల్. ఎంటర్. బ్రాకెట్ క్లోజ్. కింద ఇది కంపైల్ టైం. ఇన్ కంపైల్ టైం. కంపైల్ టైం. అది రన్ టైమ్, ఇది కంపైల్ టైం. కంపైల్ PILE కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఓకే. 10th లైన్ చివరిన ఎంటర్. ఈ కిందకి వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్స్ అని పెట్టు. నంబర్ ఏమొద్దు, యాక్సెస్ మాడిఫైయర్స్. నంబర్ వద్దులే, నంబర్ వద్దు. ఏ క్యాపిటల్. యాక్సెస్ స్పేస్ మాడిఫైయర్స్. యాక్సెస్ మాడిఫైయర్స్ FIERS. ఓకే. వై లేదు. కోలన్ ఎంటర్. 1 కోలన్ పబ్లిక్. 1 కోలన్ P క్యాపిటల్. పబ్లిక్ P క్యాపిటల్. పబ్లిక్ సెకండ్ ప్రొటెక్ట్. ఓకే. థర్డ్ ప్రైవేట్. ATA. ఓకే. 16th లైన్ లో స్పేస్ రాయి లోపల. యూజింగ్ ABC, స్మాల్ ABC. యూజింగ్ ABC library. Using ABC library, you can achieve it. ముందు చెప్పిన కాన్సెప్ట్ ఏంటికి లైబ్రరీ ఏం అవసరం లే, డైరెక్ట్ ఇన్బిల్ట్ అనమాట. కానీ ఇదొక్కటి అబ్స్ట్రాక్షన్ పని చేయాలంటే లైబ్రరీ. we can achieve it. We can achieve it. You can achieve. We can achieve it. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతాడు 4 పిల్లల కాన్సెప్ట్ అని ఏం చెప్తారు?
ఫోర్ పిల్లర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఓకే, అప్పుడు ఇండివిజువల్ గా చెప్పండి అంటే ఇట్లా ఇండివిజువల్ మళ్ళీ చెప్పాలి. సింగిల్ హ్యాండెడ్ లో మళ్ళీ రకాలు ఉన్నాయి, సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్ అని చెప్పాలి. పాలిమార్ఫిజం లో 2 రకాలు ఉన్నాయి, మధ్యలో ఓవర్ రైడింగ్, మధ్యలో ఓవర్ లోడింగ్. రన్ టైం అంటే ఏంటి, కంపల్ టైం అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఎలా చేస్తావు, అచీవ్ అవుతావు అంటే యూజింగ్ యాక్సెస్ మాడిఫైర్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, పబ్లిక్, ప్రొటెక్ట్, ప్రైవేట్ ఆప్షన్స్ వాడి. అబ్స్ట్రాక్షన్ అనేది డైరెక్ట్ గా మనం అచీవ్ చేయలేము, యూజింగ్ ఏబిఎస్ లైబ్రరీ ద్వారా అచీవ్ చేయవచ్చు. ఇది చెప్పుకుంటూ చాలన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం కవర్ చేయాలి. అచీవ్ కాదు, ఓకే, అచీవ్ 16th లైన్ లో ACHIEVE క్యాపిటల్ కరెక్టేనా? ఓకే, అర్థమైందా? మీరు ఎంతవరకు వెళితే ఎంతవరకు చేసుకుంటారండి అప్ప. ఒక క్యాల్కులేటర్ ఫంక్షనాలిటీ చేయాలా, అప్పుడు క్లాస్ ఏం పెడతారు? క్యాల్కులేటర్ ఫంక్షనాలిటీ చేయాలి, అప్పుడు క్లాస్ ఏం పెడతారు సింబాలిక్ గా? అడిషన్. క్యాల్కులేటర్ తో అడిషన్ కూడా చేయొచ్చా? క్యాలిక్యులేటర్. క్లాస్ క్యాల్కులేటర్, దాని లోపల ఏముంటాయి మెథడ్స్? మల్టిప్లికేషన్, అట్లా కూడా చేసుకుంటాం అండి క్లాసెస్ వాడి. ఓకేనా? ఓకే అండి. ఎంతవరకు వీళ్ళకి కన్వర్ట్ చేయండి. నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్ప, జాగ్రత్త. మీరు సింటాక్స్ కూడా రాయండి క్లాస్ కి. క్లాస్ స్పేస్ ఎనీ క్లాస్ నేమ్ కోలన్ డెఫ్ స్పేస్ ఎనీ మెథడ్ నేమ్ అని చెప్పి సింటాక్స్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ వీ కెన్ క్లాస్ కాల్ అండ్ యూజింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ది మెథడ్ అని దాని సింటాక్స్ కూడా రాయండి, క్లాస్ కి సింటాక్స్ కూడా. ఓకేనా? ఓకే అండి. క్లియర్, అర్థమైంది చెప్పండి. నిమిషం చేస్తాను. ఇంకా టాస్క్ పెండింగ్ ఉన్నాయా? అబ్బాయి అడిగారు, ఇంకా ఏమన్నా? రికార్డింగ్ స్టాప్ చేద్దాం.